గుడ్ మార్నింగ్ అండి. ప్రేమతో వచ్చి కుటుంబాన్ని కట్టుకొని 10 మందిలో పెళ్లి చేసుకొని ప్రేమ అభిమానాలన్నీ చంపుకొని కన్న తల్లిదండ్రులను వదులుకొని నిన్ను నమ్మి వచ్చిన భార్య మాట ఏ భర్త అయినా ఫ్రెండ్స్ ప్రేమ కోసం కాదు, తను చెప్పేది న్యాయమా ధర్మమా అని ఒక్కసారి అర్థం చేసుకొని వినటానికి ప్రయత్నించండి. చాలామంది చెప్పే నిందలు కావచ్చు, అవమానాలు కావచ్చు, సమాజంలో పాడే ఒక పాట కావచ్చు, ఆడదాని మాటకే మగవాడు తల వంచుతాడు అని. లేదంటే చాలామంది ఏదో రకరకాలుగా మాట్లాడతారు. ఫుడ్ ఉండదనో, బెడ్ ఉండదనో, లేకుంటే ఇంకా ఇంకా ఏదేదో మాట్లాడుతుంటారు. వాటి కోసం కాదండి. జీవితం అంటే కుటుంబం, జీవితం ఎప్పుడు మన మీద ఆధారపడుతుంటారు. మన మీద ఆధారపడేది ఎవరు? నిన్ను నమ్మి వచ్చిన నీ భార్యని నమ్మి నువ్వేమన్నా తన పుట్టింటికి పోయి ఉంటున్నావా? ఎవరి మీద ఎవరు ఆధారపడుతుంటే ఎవరి మాటని ఎవరైనాలో ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి. నీ మీద ఆధారపడి నీ ప్రేమ కోసం, నీ కుటుంబం కోసం కష్టపడి నువ్వు చెప్పిన దానికి తల వంచి తాళి కట్టించుకొని నీ ఇంటికి వచ్చి నీ కష్ట సుఖాల్లో పాలు పంచుకొని ఏది మంచో ఏది చెడు నీ కుటుంబంతో కలిసి నువ్వు బ్రతుకుతున్నప్పుడు నీకు తెలిసో తెలియకో కొన్నిసార్లు నష్టాలు జరుగుతాయి, కొన్నిసార్లు కష్టాలు జరుగుతున్నప్పుడు చెప్పినప్పుడు అది మంచిగా చెప్తున్నారా చెడుగా చెప్తున్నారా, నీ భార్య స్వార్థంతో చెప్తుందా అనేది ఏ మగవాళ్ళైనా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. బంధం అనేది ఎప్పుడు కూడా ఇద్దరు వ్యక్తులు అర్థం చేసుకోవటంలోనే ఆ బంధానికి అర్థం ఉంటుంది. నీ కుటుంబంతో నువ్వు ఎంత ఆప్యాయతగా కష్టం వచ్చినప్పుడు చెప్పుకోగలుగుతావు, బాధ వచ్చినప్పుడు మర్చుకోగలుగుతావు, లేదా ఇతరులు ఎవరన్నా ఏమన్నా అన్నప్పుడు వచ్చి చెప్పుకోగలుగుతావు, నీ భార్య నీ రక్త సంబంధికుల కంటే ఎక్కువ. ఎందుకంటే నీ భార్యతో కనీసం నీ జీవితాన్ని, నీ శరీరాన్ని, నీలో ఉన్న ప్రతిదీ కూడా ఒకరిదొకరికి కష్టసుఖాలు పంచుకోవడానికి ఇచ్చిన ఒక అవకాశం, ఒక తోడు, ఒక నీడ, ఒక బంధం, ఒక బాధ్యత. నీకేదన్నా అయితే రేపు నీ భార్య నష్టపోద్ది, నీకేదన్నా అయితే రేపు నీ కుటుంబం అయ్యో పాపం అంటదే కానీ నీ పక్కకు రాదు. అదే నీ భార్య నీ ప్రేమ కోసం, నీ కుటుంబం కోసం నమ్మి వచ్చినప్పుడు ఎంత నరకాన్నైనా భరించాలి. నీ బట్టలు ఉతకాలి, నీకు చాకరీ చేయాలి, నీతో పాటుగా అనారోగ్యంతో ఉంటే ఇబ్బందులు పడాలి, కష్టమైన నష్టమైన భరాంచుకొని నీ తల్లిదండ్రుల కంటే అతి ఎక్కువ సేవలు చేసుకుంటా నీతో కలిసి బ్రతకాలి. వ్యాధిగ్రస్తుడైనా, రోగగ్రస్తుడైనా, కుంటివాడైనా, గుడ్డివాడైనా, ఆవిటివాడైనా చేసుకునేటప్పుడు అన్ని అవజీవాలు ఉండొచ్చు. ఒకవేళ అవజీవాలు పోవచ్చు, ఆస్తులు బావచ్చు, డబ్బు బావచ్చు, ఏది పోయినా ఏది ఉన్నా కానీ నిన్ను నమ్మి వచ్చిన భార్య నీతో ఉన్నప్పుడు నీ ప్రేమని, నీ మాటని గౌరవించినప్పుడు నువ్వు కూడా ఫ్రెండ్స్ తన మాటని గౌరవించాలి కదా, తన మాటను లక్ష్య పెట్టాలి కదా, తన మంచి చెబుతుందో చెడు చెబుతుందో అర్థం చేసుకునే ఒక శక్తి ఉండాలి కదా. ఒకవేళ పడిపోతే లెగిసే ఒక అవకాశం కోసం చెప్పొచ్చు కదా. సమాజంలో ఆమెకే ఒక ఆశలు ఉంటాయి, ఆడదానికి ఒక ఆనందం ఉంటుంది. నా కుటుంబం అని, నా భర్త అని, నా బిడ్డలని, మాకంటూ ఒక భవిష్యత్తుని సంపాదించుకోవాలని, కూడగట్టుకోవాలని, సమాజంలో మేము కూడా ఇలువుగా పరువుగా బ్రతకాలి అని అనుకోవచ్చు. తప్పే ఉంది. అలాంటి వాళ్ళల్లో చెప్పుడు మాటలు చెప్తున్నారని, భార్య మాట భర్త విని కుటుంబానికి దూరం అవుతున్నాడని, మార్చేస్తుందని ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో అర్థం లేని మాటలు ఫ్రెండ్స్ కుటుంబాలలో మాట్లాడుతుంటారు. ఒక ఆడది మనల్ని నమ్మి వచ్చినప్పుడు ఆ నమ్మకాన్ని ఏ రోజు కూడా మనలాగా మార్చకూడదండి. ఆ నమ్మకానికి నిజాయితీగా, నీతిగా, న్యాయంగా, ధర్మంగా నేను నమ్మి వచ్చిన భార్య ఏ రోజు కూడా గుండె కోతగా మారకోకుండా, ఆ గుండెని గాయం చేయకోకుండా చూసుకునేవాడే భర్త ఫ్రెండ్స్. ప్రేమ అయినా సరే ఉంది, కష్టమైన సరే ఉంది, నష్టమైన సరే. నీ భార్య లేనంత వరకు నువ్వు ఎలా తిరిగినా కానీ నిన్ను అడిగేవాళ్ళు లేరు, నువ్వు ఎలా బ్రతికినా కానీ నిన్ను అడిగేవాళ్ళు లేరు. నిన్ను నమ్మి నీ భార్య నీతో వచ్చినప్పుడు, నిన్ను నమ్మి నీ భార్య నీ శరీరంతో కలిసి వేక శరీరాలు అయినప్పుడు నువ్వు ఎప్పుడైనా కానీ ప్రేమతో, అభిమానంతో, ఆప్యాయతో తన మాటలు కానీ, తన ఆలోచనలు కానీ, తన ప్రవర్తన కానీ సరి చేసుకోవాలి. ఒకవేళ బాగుంటే సంతోషించాలి, మంచిది అయితే ఫాలో అవ్వాలి, చెడిది అయితే తప్పని సరిదిద్దుకోవాలి. ప్రతిదీ కూడా ఒక గురువు ఎలాగో తన ఆడదానికి భర్త కూడా అంతే ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్. చాలామంది మూర్ఖత్వంతోనూ అమాయకత్వంతోనూ చెప్పలేక ఇసిగిపోతున్నాను. నువ్వు చెడగొడుతున్నావు, పడగొడుతున్నావు, నువ్వు చిన్నపిల్లవే, నీకు అది చెప్పాలి ఇది చెప్పాలి అంటుంటారు. చాలామందికి ఫ్రెండ్స్ అర్థం చేసుకునే మనసు ఉండదు. తల్లిదండ్రుల కాడ ప్రేమతో ఆప్యాయతో కష్టమేంటో సుఖమేంటో తెలియకోకుండానే పెరిగి నిన్ను నమ్మి నీ కాళ్ళ దగ్గరికి నిన్ను నమ్మి ఆధారపడి నీ జీవితంలోకి వచ్చినప్పుడు అన్నీ పంచుకొని బ్రతికేవాడు భర్త అయి ఉండాలి. కానీ సమాజంలో ఫ్రెండ్స్ నా భార్యకి అది చేత కాదు ఇది చేత కాదని నీ బంధువులతో కలిసి నీ భార్యని ఎప్పుడు కూడా వేలు పెట్టి చూపించమాకండి ఫ్రెండ్స్. ఓకే బాయ్, థ్యాంక్ యూ అండి.